రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులను సంబంధిత సొసైటీలు బదిలీలు చేపట్టనున్నాయి. 317 జీవో ప్రకారం తుది కేటాయింపులు పూర్తి చేయాలని ఆ సొసైటీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేటాయింపులపై ఎస్ఎంఎస్లు పంపించిన సొసైటీలు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసేందుకు ఆయా సొసైటీలతో చర్చలు జరుపుతుంది. 317 జీవో ప్రకారం తుది కేటాయింపులు పూర్తి చేయాలని ఆ సొసైటీలు నిర్ణయించగా వారం రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఉద్యోగుల సమస్యలు, బదిలీలు, పదోన్నతులపై ఉద్యోగ సంఘాల నేతలతో సొసైటీల కార్యదర్శి కె సీతాలక్ష్మి, అదనపు కార్యదర్శి హనుమంత నాయక్ సమావేశమయ్యారు. సొసైటీలు గతంలోనే జీవో నెంబర్ 317 ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేశాయని, దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అధికారులు తెలిపారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు మినహా మిగతా వారికి తుది కేటాయింపులు చేస్తామన్నారు. తుది కేటాయింపులు పూర్తయిన తర్వాత జీవో నెంబర్ 317 అమలు వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మంత్రివర్గ ఉపసంఘం వద్ద తమ అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. ఏడాదిన్నర క్రితమే జీవో నెంబర్ 317 ప్రకారం తుది కేటాయింపులు చేయాలని సొసైటీలు భావించాయి. కానీ విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపడితే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం ముందడుగు వేయలేదు. గత విద్యా సంవత్సరంలో చేపట్టాలని అనుకున్నప్పటికీ గురుకులాల్లో కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలని సొసైటీలు నిర్ణయించాయి. తాజాగా గురుకుల ఫలితాలు వెల్లడి కాగా కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాలని గురువారం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బదిలీలపై ప్రభుత్వం నుంచి విధి విధానాలు వస్తే నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి సీతాలక్ష్మి స్పష్టం చేశారు.